జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఈ దేశంలో యాక్చువల్గా ఏమవుతుంది అంటే గత 75 సంవత్సరాలుగా ఒక తప్పు జరిగిపోయింది మనకు. ఆ తప్పు ఏంటంటే ఒక రాంగ్ ప్రాపగండా. సమాజంలో ఈ దేశంలో మనకు ఒక తప్పుడు సమాచారాన్ని మన మెదల్లో ఎలా నాటారు అంటే అది తీద్దామన్నా తీయలేని పరిస్థితి అయిపోయింది మనది. నిద్రలో నుంచి టక్కుమని లేపి అడిగినా కూడా ఆ అబద్ధాన్ని మనం నిజమని ప్రచారం చేస్తున్నాం, మనం నమ్మేశాం, మనం ప్రచారం కూడా చేస్తున్నాం. మనం ఆ ప్రచారమే ఈరోజు మనము ఒక వ్యక్తి నోటి ద్వారా కూడా వినబోతున్నాం. మనం ఏంటంటే ఎంపీ, ప్రస్తుతమైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన విజేంద్ర ప్రసాద్ గారు. విజేంద్ర ప్రసాద్ గారు అంటే మామూలుగా అందరికీ తెలిసిన వ్యక్తే. ముఖ్యంగా రాజమౌళి, ఫిలిం డైరెక్టర్ రాజమౌళి ఫాదర్ అనుకుంటా నేను. ఒకవేళ నాది రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. చాలా గొప్ప గొప్ప సినిమాలకు కథలు రాసిన వ్యక్తి. అందులో రాజమౌళి తీసిన సినిమా ఏవైతే బాహుబలి 1, బాహుబలి 2 ఉందో ఈయన రాశారని చెప్పేసి అందరికి తెలిసిందే. ఈ పెద్ద ఆయనను ఒక యాంకర్ ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటంటే ఆ యాంకర్ విజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ హాల్లో అంబేద్కర్ ఇలా చూపిస్తూ ఒక ఫోటో ఉందన్నమాట. ఏది మనకి ఏదైతే నెక్లెస్ రోడ్ అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో అలాంటి నమూనా ఈయన ఇంట్లో ఉందన్నమాట. ఆ నమూనాను చూసి యాంకర్ ఒక ప్రశ్న అడుగుతుంది విజేంద్ర ప్రసాద్ గారికి. విజేంద్ర ప్రసాద్ గారు ఒక సమాధానం చెప్తున్నారు, ఒకసారి వినండి. ఒకసారి అంబేద్కర్ గారి ఒక విగ్రహం ఇలా చూపుడు వేలు చూపిస్తూ ఉన్న విగ్రహం ఒక పర్టికులర్ ఏరియాకే పరిమితమై ఉంది. అలాంటి ఒక వ్యక్తి ఫోటోని మీరు హాల్లో అంత పెద్ద ఫోటో ఎందుకు పెట్టారా అనేది డిజర్వ్స్ ఇట్ అండి. 2012లో హిస్టరీ ఛానల్ ప్లస్ సిఎన్ఎన్ ఛానల్ ఇద్దరు కలిసి దే కండక్టెడ్ ఎ సర్వే హూ ఈస్ ది గ్రేటెస్ట్ పర్సన్ పోస్ట్ ఇండిపెండెన్స్. స్వతంత్రం తర్వాత భారతదేశంలో అతి గొప్ప వ్యక్తి ఎవరు? 20 లక్షల మంది పార్టిసిపేట్ చేశారండి. అంబేద్కర్ గారు ఫస్ట్ వచ్చారు, అబ్దుల్ కలాం గారు సెకండ్ వచ్చారు. సో ఇది విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన సమాధానం. ఇక నేను విజేంద్ర ప్రసాద్ గారిని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆయన పెద్దవారు, అలాగే ఎంపీ, అలాగే ఒక మంచి కథలు అంటే సినిమా ఇండస్ట్రీకి మంచి మంచి కథలు అందించిన గొప్పవాడు, గొప్ప మేధావి. సో సార్, ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన ఏదైతే సమాధానం ఉందో ప్రతి ఒక్కరు అంతే సార్. గత 75 సంవత్సరాలుగా అందరం అదే కన్ఫ్యూజన్లో ఉన్నాం. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఎవడో ఏదో చెప్పిందని నమ్మితమే తప్పించి మనము రీసెర్చ్ లాంటివి ఏం చేయం. మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలనే ఆకాంక్ష మనలో లేదు. ఒక విషయాన్ని గత 75 సంవత్సరాలుగా ఏదైతే మనం మెదడులో నాటారో అదే దాన్ని నమ్ముతున్నాం. మనము దాన్నే మనం ప్రచారం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నానంటే ఆ విగ్రహం మీ ఇంట్లో అలాంటి విగ్రహం మీ ఇంట్లో కూడా పెట్టుకున్నారు కదా అని చెప్పి యాంకర్ అడిగినప్పుడు ఎస్ హీ డిజర్వ్ అన్నారు. ఇక్కడైనా ప్రశ్న సార్, ఇక్కడ డిజర్వ్ ఆయనకు ఎందుకు? ఆ డిజర్వ్ వై? ఈయన ఇంకో మాట కూడా అన్నారు. ఏమన్నారంటే సిఎన్ఎన్ హిస్టరీ ఛానల్ వాళ్ళు ఇద్దరు కలిసి, ఈ 2 ఛానల్ కలిసి దేశం మొత్తము గొప్ప వ్యక్తి, గ్రేటెస్ట్ పర్సన్ ఎవరు అని చెప్పేసి ఒక సర్వే చేసినప్పుడు మొదటి స్థానంలో అంబేద్కర్ గారు వచ్చారు, 2వ స్థానంలో అబ్దుల్ కలాం గారు వచ్చారు అని చెప్తున్నారు. సార్, నేను అడుగుతున్నది ఇదే ప్రశ్న. గ్రేటెస్ట్ పర్సన్ అంబేద్కర్ ఈ దేశంలో గ్రేటెస్ట్ పర్సన్. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పేసి ఈ దేశంలో సర్వే చేస్తే అంబేద్కర్ మొదటి స్థానంలో ఇచ్చారని చెప్తున్నారు. ఎస్, అది మన మెదల్లో ఒక అసత్య ప్రచారాన్ని నాటారు కాబట్టి, ఆ అసత్య ప్రచారాన్ని మనం నమ్మినాం కాబట్టి, మన బ్రెయిన్లో ఉంచుకున్నాం కాబట్టి మనం ఓటేసాము ఆయనకి. ఇప్పుడు నేను ఈ విజేంద్ర ప్రసాద్ గారికి కావచ్చు, లేకపోతే సభ్య సమాజానికి, ఈ దేశ ప్రజలకు, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు, ఈ వీడియో చూస్తున్నందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను.
అంబేద్కర్ గారు గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పారు కదా ఆ సర్వే రిపోర్ట్లో, ఏ విషయంలో గ్రేటెస్ట్ పర్సన్ చెప్పండి నాకు. అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, ఏ విషయంలో గొప్ప వ్యక్తి అనేది నా ప్రశ్న. నా ప్రశ్నకు కింద కామెంట్స్ మనం సమాధానం చెప్పేవాళ్ళంటే సమాధానం చెప్పండి. లేదు నాకు ఫోన్ చేసి మాట్లాడతానంటే కింద బార్ ఉందా, ఆ బార్లో చివర్లో నా ఫోన్ నెంబర్ ఉంది, అలాగే పైన నా లోగో ఉంది కదా, ఆ లోగోలో కూడా నా నంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. అంబేద్కర్ గారిని ఏ విషయంలో మనకు గొప్పగా తీసుకుందాం మనం. అంబేద్కర్ గారి రాజకీయ జీవితం ఏదైతే ఉందో 1920 నుంచి ఆయన రాజకీయ జీవితంలో 1956 వరకు 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఏ రోజు కూడా స్వతంత్ర పోరాటం, ఈ దేశం కోసం స్వతంత్ర పోరాటం చేయలేదు. దేశంలోని ప్రజలందరూ స్వతంత్ర పోరాటం కోసం పోరాడుతుంటే కులాలు మతాలు అన్ని పక్కన పెట్టేసి, ముఖ్యంగా కులాలు పక్కన పెట్టి హిందూ సమాజంలో దళితులందరూ ముందు నిలబడి మాకు బానిస బ్రిటిష్ వాడి దేశం నుంచి వెళ్ళిపోవాలి, మాకు స్వతంత్రం కావాలి, ఈ బ్రిటిష్ క్రైస్తవ మాఫియా ఈ దేశం నుంచి తరిమి కొడదామని చెప్పేసి ఆ రోజు ముందున్న వ్యక్తులు తెలుసా, దళిత సామాజిక వర్గం, దళిత బహుజనులే. ఆ రోజు ముందుండి పోరాడుతుంటే అదే వర్గానికి చెందిన అంబేద్కర్ గారు ఏ ఒక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అన్న వ్యక్తి అంబేద్కర్ గారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఇంకా పరిపాలించాలి అని చెప్పిన వారు అంబేద్కర్ గారు. నా పాత వీడియోస్ కింద ఉన్నాయి చూడండి, దాదాపు చాలా వీడియోస్ ఉన్నాయి, అలా ప్రతి దాంట్లో నేను రిఫరెన్స్ ఉన్నాయి చూడండి. రిఫరెన్స్ లేకుండా ఏవి లేవు, ఉన్నది ప్రతి నా కింద నా వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. అసలు ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కరు మనకు గొప్ప వ్యక్తి ఎలా అయ్యిండు, మనం ఓటు ఎలా వేసాము. ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న వ్యక్తి, ఈ దేశానికి ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని అంబేద్కర్కి మనం ఓటు ఎలా వేసాము. ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్న అంబేద్కరు, ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కూడా వద్దన్న అంబేద్కరు. అలాంటి అంబేద్కర్కి మనం ఓటు ఎలా వేసి మొదటి స్థానంలో పెట్టాము ఒకసారి ఆలోచించండి. మహిళా బిల్లు అంటారు ఏమనంటే, మహిళలకు స్వతంత్రం రాకముందు నుంచి మనకు హక్కులు ఉన్నాయి. ఆస్తిలో హక్కు కావాలని చెప్పేసి 1929లోనే మనము నెహ్రూ రిపోర్ట్లో మన రాజ్యాంగం రాసుకున్నాం మనం. ఒకసారి ఆ నెహ్రూ రిపోర్ట్ చదవండి. ఆ నెహ్రూ రిపోర్ట్ని మొత్తం అందరూ ఒప్పుకున్నారు, కానీ అంబేద్కర్ గారు మాత్రం ఆ నెహ్రూ రిపోర్ట్లో పాల్గొనలేదు. ఆ 1929కి ముందు మళ్ళీ ఒకసారి మనము మళ్ళొక రాజ్యాంగం రాసుకున్నాము. అందులో కూడా సమాన హక్కులు, ఆస్తి హక్కు, స్త్రీలకు అన్నీ ఉన్నాయి. వయోజన ఓటు హక్కు కూడా 1924 నుంచి మనం డిమాండ్ చేశాము. అప్పుడు రాష్ట్ర రాజ్యాంగంలో ఉంది, ఒకసారి చదివి చూడండి. 1929లో కూడా నెహ్రూ రిపోర్ట్లో కూడా వయోజన ఓటు హక్కు గురించి ఉంది. 1947లో కాదు, 1929లోనే ఉంది, 1924లోనే ఉంది ఆ డిమాండ్ మనకు. 1940, 1950కు ముందు మనం రాసుకున్న 2 రాజ్యాంగాల్లో వయోజన ఓటు హక్కు, స్త్రీలకు సమాన హక్కులు, ఆస్తి హక్కుతో పాటు అన్నీ ఉన్నాయి. 1947కు ముందు, స్వతంత్రం రాకముందు జరిగిన ఎన్నికల్లో, భారత రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎన్నికల్లో 15 మంది స్త్రీలు ఉన్నారు, 15 మంది మహిళలు ఉన్నారు. మరి మా మహిళలకు హక్కు లేకపోతే వాళ్ళు ఎలా గెలిచి వచ్చారు అసెంబ్లీకి, ఆ రోజు పార్లమెంట్కి ఎలా వచ్చారు? రాజ్యాంగ రచనలో 15 మంది ఎలా పాల్గొన్నారు చెప్పండి సమాధానం. రిజర్వేషన్, అసలు అంబేద్కర్ పుట్టక ముందే రిజర్వేషన్ వ్యవస్థ ఉంది. సాహు మహారాజు 1882వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఇక అంబేద్కర్ గొప్ప దేంట్లో, ఏ విషయంలో? దళిత సామాజిక వర్గం కోసం, హక్కుల కోసం పోరాడిండా? ఆ దళిత సామాజిక వర్గం హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు సహాయం చేసింది ఎవరు? బ్రాహ్మణులు. ఆర్థిక ధన సహాయం చేసింది, ఉద్యమాలు చేయడానికి సహాయం చేసింది హిందూ సమాజము. ఈరోజు అంబేద్కర్ అని పిలుస్తున్న భీమ్రావ్ రామ్జీ సక్పాల్కు
అంబేద్కర్ అనే పేరు ఇచ్చింది కూడా ఒక బ్రాహ్మణుడే. హిందూ సమాజం సపోర్ట్ లేనిది, బ్రాహ్మణుల సపోర్ట్ లేనిది అంబేద్కర్ జీవితమే లేదు. మరి గొప్ప వ్యక్తి ఎలా, ఏ విషయంలో? విజయేంద్ర ప్రసాద్ గారు ఇదే అండి, ఈ ప్రశ్నలండి నా ప్రశ్నలు. ఇది దయచేసి ఒకవేళ నా వీడియో కనుక మీ దాకా వస్తే కింద బార్లో నా నంబర్ ఉంది, పైన లోగోలో కూడా నా నంబర్ ఉంది. ఒక్కసారి నాకు ఫోన్ చేసి మీరు నాకు సమాధానం చెప్పండి. మీరు పెద్దవాళ్ళు, నేను బచ్చగాడివి నీకు నేను ఫోన్ చేయాలని నాకు కాదండి. ఇది ఒక విస్తృతమైన ఒక పెద్ద ఇష్యూ అండి ఇది. ఈ ఇష్యూలో నేను అడుగుతున్న ప్రశ్నలకి అంబేద్కరిస్టులు ఎవరు కూడా ముందుకొచ్చి నాతో పాటు కూర్చొని సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి మీరు అంత ఒక విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని చూపిస్తున్న విగ్రహాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి ఆయనకు అర్హత ఉంది అన్నారు కదా, ఏమిటా అర్హత అనేది నా ప్రశ్న. దయచేసి లేదా మీ అసిస్టెంట్తో నాకు ఫోన్ చేపిస్తే నేనన్నా మీ దగ్గరకు వస్తా, నాకు సమాధానం చెప్పండి. నాకు సమాధానం కావాలి. నాకు దీంట్లో గొప్ప మళ్ళీ ఎవరు అంటారు ఆర్బీఐని స్థాపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంట్రా బాబు మీరు మాట్లాడేది? ఆర్బీఐ వెబ్సైట్ కానీ ఆర్బీఐ చరిత్రలో కానీ ఎక్కడైనా ఏడైనా అంబేద్కర్ వల్లనే ఆర్బీఐ సృష్టించబడ్డదని చెప్పి రాస్తుందా? చూపించండి, ఆధారం చూపించండి. ఏంటి అసలు మీరు ఏది పడితే నోటికి వచ్చిన మాట్లాడేస్తారు. అంబేద్కర్ పుస్తకం రాయకముందే ఆర్బీఐకి ఒక కమిటీ ఏర్పడి ఉండే ఆ రోజు. ఆ కమిటీ పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, లేకపోతే ఒక్క నిమిషం నేను చెప్తా. రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆర్బీఐని స్థాపించింది వీళ్ళు. దీనికి కూడా అంబేద్కర్ పేరే. ఇంకొక మహానుభావుడు చెప్తాడు, అంబేద్కర్ గారు లండన్లో ఉన్నప్పుడే ఈ ఆర్బీఐ కమిటీ వెళ్ళి ఆయనతో కలిసి అక్కడ మాట్లాడింది. ఒరే అట్లా మాట్లాడితే ఒక ఆధారాన్ని చూపించండి, ఒక్క ఎవిడెన్స్ చూపించండి. ఎవిడెన్స్ అన్న ఒక్క ఎవిడెన్స్ చూపించకుండా మీ నోటికి వచ్చిన సమాధానాలు, మీకు నోటికి వచ్చిన ప్రచారాలు చేసి మమ్మల్ని ఒక రాంగ్ ప్రాపగండలో, రాంగ్ చరిత్రలో మమ్మల్ని తీసుకెళ్లారు. ఇవి మేము అడుగుతున్న ప్రశ్నలు. విజయేంద్ర ప్రసాద్ గారు దయచేసి సమాధానాలు కావాలి సార్. మీలాంటి వాళ్ళన్నా ఈ రాంగ్ ప్రాపగండ నుంచి బయటకు వచ్చి నిజాన్ని చెప్పాలని, బాహుబలి లాంటి ఒక కల్పిత కథలు రాసినట్టే మా 70 సంవత్సరాలు మాకు ఒక కల్పిత కథను సృష్టించారు. ఆ కల్పిత కథలో మీరు పడిపోయారు, మీరు అదే అబద్ధం చెప్తున్నారు. మిమ్మల్ని చూసి నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఆయన గురించి రీసెర్చ్ చేసినప్పుడు మీకేమనిపించింది సార్? రీసెర్చ్ చేసిన ఫోటో పెట్టలేదండి. ఆయన అంటే నాకు ఇష్టం, ఎందుకు ఇష్టం నాకు తెలియదు. నాది పరిస్థితి. ఆయన అంటే ఇష్టం, నాకు ఎందుకో తెలియదు. యాంకర్ ప్రశ్న మరి మీరు చెప్పినట్టు ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పి మీరు రీసెర్చ్ చేశారంటే రీసెర్చ్ ఏం చేయలేదండి నేను. ఆయన అంటే ఇష్టం అంతే, అందుకే పెట్టాను. సార్ మీ ఇష్టాన్ని మీ దగ్గరనే పెట్టుకోండి సార్, మాకెందుకు రుద్దుతున్నారు? అది ఆల్రెడీ 70 సంవత్సరాలు రుద్దిన మాకు చాలు, మళ్ళీ మీరు కొత్తగా రుద్దకండి. సరే ఇక్కడ మిమ్మల్ని నేను అవమానించడం లేదు, మిమ్మల్ని అడుగుతున్న ఏంటంటే రాంగ్ గైడెన్స్ ఇవ్వకండి. ప్రశ్నించడం నేర్చుకుందాం మనం. ఇప్పుడు అంబేద్కరిస్టులు ఏమంటారు మా గ్రంథాల గురించి? ప్రశ్నించాలి అంటారు కదా. ఎస్, నేను కూడా ప్రశ్నిస్తున్నా సమాధానాలు ఎవిడెన్స్ చూపించండి అంతే తప్పించి ఇక్కడ ఎవరిని అవమానించింది కాదు, ఏం చేయట్లేదు నేను. విజయేంద్ర ప్రసాద్ గారు దయచేసి మీ భావజాలాన్ని రీసెర్చ్ చేసి, యాంకర్ చెప్పినట్టు రీసెర్చ్ చేసుకొని ఎందులో గొప్ప వాళ్ళు ఒక చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా చరిత్రలో అలాంటి గొప్ప విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. హిందూ సమాజం ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తుంది. మా భావజాలం కూడా ఎలా ఉంటుందంటే అందరినీ కలుపుకొని పోవాలన్న ఉద్దేశం మాకు ఉంటుంది. మేము 100% నిజంగా గొప్పతనం ఉంటే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, లేకపోతే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం. చూద్దాం, సార్ నుంచి రిప్లై వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం చాలా పెద్ద విషయమే కావచ్చు. అయినా కూడా చూద్దాం, ఇప్పుడు ఆయన నుంచి సమాధానం రావాలి అని చెప్పేసి మనము ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు. ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.